టాటా కంపెనీ టీసీఎస్ కన్సల్టింగ్ కంపెనీ అని తెలుసా తెలియదు. కన్సల్టింగ్ సర్వీసెస్ అంటే కన్సల్టింగ్తో పాటు ప్రాజెక్టులు చేస్తారు ఎవరైనా, అది కూడా తెలియకుండా. ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే ఎక్కడ గన్నవరంలో ఉద్యోగాలు వచ్చేస్తాయో వాళ్ళు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల ల్యాండ్ని అన్యాకృతం చేద్దాం ఉన్నప్పుడు మీ మీడియా సోదరు సాక్షిగా మీతో మాట్లాడి 150 కోట్ల ప్రభుత్వ ధనాన్ని కాపాడింది నేనే. ఆ 150 కోట్లు కాపాడిందంటూ ఒక 5 ఎకరాలు టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడి మంచి కన్వెన్షన్ సెంటర్ తెస్తా, ఏదో ఒకటి తెస్తానని చెప్పా. సీడాక్ ట్రై చేస్తున్నా, కన్వెన్షన్ సెంటర్ కూడా ప్యారల్గా ట్రై చేస్తున్నా, నా మార్క్ గన్నవరం మీద చూపిస్తానని చెప్పా. ఎట్టి పరిస్థితి చెప్తా. కన్సల్టింగ్ కంపెనీకి అర్థం తెలియాలని మాట్లాడడానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఏదైనా సూటిగా మాట్లాడవచ్చు. కానీ హెచ్సిఎల్ కన్సల్టింగ్, ఇన్ఫోసిస్ కన్సల్టింగ్, టీసీఎస్ కన్సల్టింగ్, ఇన్ని లక్షల మంది ఉద్యోగోపాధి అవకాశాలు. హెచ్సిఎల్ గన్నవరం నడిబొడ్డు ఉన్న 5,500 మంది ఎంప్లాయీస్తో ఈ దేశంలోనే 3వ పెద్ద ఐటీ సెంటర్ గన్నవరంలో ఉంది. అది కన్సల్టింగ్ కంపెనీ. అంతేగాని పశువుల హాస్పిటల్ వృత్తి మీద డబ్బు సంపాదించి ఖర్చు పెట్టారో నాకు తెలియదు. కానీ నేను అన్నిటికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఈ నియోజకవర్గంలో కొట్టుకు తిన్నాళ్ళు ఎవరు, ఈ నియోజకవర్గంలో అవినీతి చేసింది ఎవరు, ఈ నియోజకవర్గంలో మట్టి తవ్వింది ఎవరు, ఈ నియోజకవర్గంలో దందాలు చేసింది ఎవరు, ఇవన్నీ ఈ నియోజకవర్గంలో చిన్నపిల్లలకు తెలియదేమో. కానీ ఇవాళ ఓటు హక్కు వచ్చి ఇంకా ఓటు నమోదు చేయించుకొని పిల్లలకు కూడా తెలుసని మనవి చేస్తున్నాం. అలాగే ఈ మాజీ మంత్రులు కూడా డిఎస్సి మీద అసలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడి ఆ 16,000 మందికి ఉద్యోగం ఇచ్చేపాటికి మళ్ళీ ఇంకో డిఎస్సి వదిలి ఇంకో 16,000 20,000కి ఉద్యోగాలు ఇస్తే మన పరిస్థితి ఏంటో అనే కంగారు కనపడుతున్న పాలల్లో వాస్తవిక కోణం కనపట్లేదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.